హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ ఇన్ఫో. దోస్ ఫేజ్ 1కి సంబంధించినటువంటి సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అది 15th జూన్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఫేజ్ 2కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డేట్ కూడా 15th వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం వెబ్ ఆప్షన్స్ కూడా 15th వరకు ఇవ్వచ్చు. చాలామంది నన్ను దోస్ సంబంధించి చాలా డౌట్స్ అనేవి అడుగుతున్నారు. ముఖ్యంగా దాంట్లో కొన్ని డౌట్స్ గురించి మీకు చెప్తాను. సో మీకు కూడా అలాంటి డౌట్స్ ఉంటే ఈ వీడియో ద్వారా మీకు క్లారిఫై అనేది జరుగుతుంది. సో అంతకుముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దోస్ రిజిస్ట్రేషన్ అనేది జరిగింది. ఫేజ్ 1 లోపల నాకు సీట్ అనేది అలాట్ కాలేదు సార్. సో ఫేజ్ 2 లోపల నేను ఏం చేయాలి అని అడుగుతున్నారు. డైరెక్ట్గా మీకు ఫేజ్ 1 లోపల సీట్ అలాట్ కాకపోతే మీరు ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్స్ అనేవి డైరెక్ట్గా ఇవ్వచ్చు. సో మీరు ఈ విధంగా చేస్తే మీ మార్కులను బట్టి కాలేజెస్ చూజ్ చేసుకునే దాన్ని బట్టి మీకు కాలేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఆప్షన్స్ అనేవి చూసి పెట్టుకోండి. సో కొంతమంది యూనివర్సిటీ కాలేజ్ గురించి అడుగుతున్నారు. అదేవిధంగా గవర్నమెంట్ అటానమస్ అంటే ఏంటి, యూనివర్సిటీ అటానమస్ అంటే ఏంటి, అదేవిధంగా జనరల్ గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఏంటి గురించి అడుగుతున్నారు. సో ముఖ్యంగా దాంట్లోపల రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ గురించి కూడా అడుగుతున్నారు. సో సెల్ఫ్ ఫైనాన్స్ అంటే కొన్ని ప్రాక్టికల్ ఓరియంటెడ్ లైక్ కంప్యూటర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి సెల్ఫ్ ఫైనాన్సెస్ కోర్సెస్ అనమాట. చాలా మటుకి సెల్ఫ్ ఫైనాన్సెస్ ఉంటాయి. సో దాంట్లోపల సెల్ఫ్ ఫైనాన్స్ తీసుకోండి, నో ప్రాబ్లం. సో అవి చూజ్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. సో కొంతమంది యూనివర్సిటీ కాలేజెస్లో కొంతమంది అడుగుతున్నారు. సో సెల్ఫ్ ఫైనాన్స్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. సో అదేవిధంగా నాకు ఫేజ్ 1 లోపల సీట్ వచ్చింది కానీ నాకు సీట్ ప్రజెంట్ ఆ కాలేజ్ అనేది నచ్చట్లేదు, ఆ గ్రూప్ అనేది నచ్చట్లేదు, నేను ఫేజ్ 2కి వెళ్ళొచ్చా అంటే కంపల్సరీ వెళ్ళొచ్చు. కాకపోతే మీరు అంతకంటే ముందు ఏం చేయండి అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోండి. సో సెల్ఫ్ రిపోర్ట్ అనేది ఎందుకోసమో అంటే మెయిన్గా సెల్ఫ్ రిపోర్ట్ అనేది ఆ కాలేజ్ లోపల సీట్ అనేది మనము ఫ్రీజ్ చేసుకోవడం అనమాట. అంటే మనం ఆ కాలేజ్ లోపల ఒకవేళ సెకండ్ ఫేజ్ లోపల సీట్ రాకపోయినా కూడా ఆ ఆప్షన్ అనేది మనకు ఉంటుంది. సో దానికోసమే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకుంటాము. సో ప్రజెంట్ అయితే ఎలాంటి కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఆన్లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు సెకండ్ ఫేజ్ లోపల ఆప్షన్స్ అనేవి పెట్టుకుంటే అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకొని ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సో సెకండ్ ఫేజ్లో ఒకవేళ మంచి కాలేజ్ కనుక మీకు వస్తే ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లో ఉన్నటువంటి సీట్ అనేది వెళ్ళిపోతుంది. అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీట్ అనేది మీకు అలాట్ అవుతుంది అనమాట. సో కొంతమంది నాకు ఆ కాలేజీ అవసరం లేదు, ఫస్ట్ ఫేజ్లో వచ్చినటువంటి కాలేజ్ నాకు నచ్చలేదు, గ్రూప్ నచ్చలేదు అని అంటే డైరెక్ట్గా మీరు వెబ్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. సో వెబ్ ఆప్షన్స్కి వెళ్తే మళ్ళీ పేమెంట్ అనేది అడుగుతుంది. సో మళ్ళీ పేమెంట్ అనేది చేసుకొని ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో కొంతమంది ఇప్పుడు ప్రజెంట్కి అయితే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఓపెన్ ఏది సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి రాలేవు. సో ఇవాళనే ఓపెన్ ఇంటర్ రిజల్ట్స్ అనేవి వచ్చినాయి. సో ప్రజెంట్కి అయితే ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఫేజ్లో వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. మరి సప్లిమెంటరీ వాళ్ళకి అంటే మీరు ఒకవేళ రిజల్ట్స్ వస్తే అప్లై చేసుకోండి ఫేజ్ 2, లేకపోతే ఫేజ్ 3కి వెళ్ళొచ్చు. సో చాలా మట్టుకి సీట్లు అనేవి ఖాళీగా ఉంటాయి కాబట్టి కొంత మనకి ఫేజ్ 3లో కూడా రావచ్చు. సో మెయిన్గా అటానమస్ కాలేజెస్ కావచ్చు, అదేవిధంగా యూనివర్సిటీ కాలేజెస్ లోపల సీట్లు అనేది తొందరగా ఫిల్అప్ అవుతూ ఉంటాయి. సో కొన్ని గవర్నమెంట్ కాలేజెస్లో అయితే సీట్లు అనేది కొద్దిగా నిదానంగా ఫిల్ అవుతూ ఉంటాయి. కాబట్టి మీరు చూసుకొని కాలేజ్ మెయిన్గా కాలేజ్ కోర్స్ చూసుకొని పెట్టుకోవచ్చు. సో చాలామంది కోర్సు గురించి కూడా డౌట్స్ ఉన్నాయి. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ రూపంలో కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేస్తాను. నాకు తెలిసిన విషయాన్ని నేను క్లారిఫై చేస్తాను. సో ఇంకా చాలా మటుకు ఏమడుగుతున్నారంటే నేను సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చా లేకపోతే డైరెక్ట్గా కాలేజ్కి వెళ్ళాలా అని అడుగుతున్నారు. సో ప్రజెంట్కి అయితే కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఈ 3 ఫేజ్లు అయిపోయిన తర్వాత మాత్రమే మీరు కాలేజ్కి వెళ్ళాలి. అంటే నాకు తెలిసి అయితే డేట్స్ అనేవి కొంత చేంజెస్ అనేవి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్కి మనకి 12th జూన్ వరకే సెల్ఫ్ రిపోర్టింగ్ ఉండే, కాకపోతే మనకి ఇప్పుడు ప్రజెంట్ 15th వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఎక్స్టెండ్ చేశారు. అదేవిధంగా మనకి లాస్ట్ ఫైనల్ ఫేజ్ అయిపోయేసరికి మనకి 29 జూన్ టు 5th జూలై వరకు మనకి ఏంటి కాలేజ్ రిపోర్టింగ్ అనేది ఉంది. ప్రజెంట్కి అయితే ఈ డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ డేట్స్ లోపల కొంత వేరియేషన్స్ అనేవి ఉండొచ్చు. ఎందుకంటే ఫేజ్ 2 సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, అదే ఫేజ్ 3 సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు. కొంత డేట్స్ అనేవి కొద్దిగా ముందరికి జరగచ్చు. కానీ ప్రజెంట్కి అయితే ఉన్నటువంటి డేట్స్ 29 జూన్ నుంచి 5th జూలై మధ్యలో కాలేజ్ రిపోర్ట్ అనేది చేయాలి. అంటే ఫేజ్ 1లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న, ఫేజ్ 2లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్న, ఫేజ్ 3లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకున్నా కూడా
కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో మీకు ఎలాగైతే ఇప్పుడైతే ప్రజెంట్ అయితే అలాట్మెంట్ ఆర్డర్ అదేవిధంగా అక్నాలజ్మెంట్ అనేది రావడం జరుగుతుంది. ఆ రెండింటిని తీసుకొని అదేవిధంగా మీ సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైతే మన డోస్ అప్లై చేసినప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ తీసుకున్నారో అవన్నిటిని ఒరిజినల్ కాపీస్ తీసుకొని కాలేజ్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది రిజిస్ట్రేషన్ అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనమాట. సో మీకు ఏ విధంగా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాన్ని కంపల్సరీగా నేను క్లారిఫై చేస్తాను. హైదరాబాద్ కాలేజెస్ గురించి అడుగుతూ ఉన్నారు. సో హైదరాబాద్ కాలేజెస్ ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే మీకు సంబంధించినటువంటి రిలేటెడ్ గ్రూప్స్ లోపల ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలో మీరు నాకు కమెంట్ చేయండి. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. సో ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో కనుక నచ్చినట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.